ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు దేవుని ప్రియ స్నేహితులారా, విశ్వాసులారా, దేవుని పిల్లలారా, ఈ ఆగస్టు మాసము 8వ తారీఖు శనివారపు ఉదయకాల శుభాలు, ప్రభునామములో ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాను. వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుందాం. జనము మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ భూకంపములు కలుగును, కరువులు వచ్చును. ఇవే వేదనలకు ప్రారంభము. మార్కు సువార్త 13వ అధ్యాయం 8వ వచనంలో విలువైన మాట మనం ఆలోచన చేస్తే, ప్రభువు సశరీరుడుగా ఉన్నప్పుడు ఈ భూమి మీద రెండవ రాకడ గురించి, రాకడకు సంబంధించిన గుర్తుల గురించి తెలియజేశారు. వేదనల ప్రారంభ దినాలు, రాకడ గుర్తులు ప్రభు ముందుగానే తెలియజేశారు. వాక్యము నమ్మదగినదిగా, పూర్ణాంగీకారానికి యోగ్యంగా ఉంది. దాన్ని ఖచ్చితంగా మనము నమ్మవలసిందే. నీ కళ్ళతో నువ్వు చూస్తున్నావు, నీ చెవులకు యుద్ధ సమాచారాలు, కరువు, భూకంపాలు, ప్రాంతాల గురించి వింటున్నావు. అయితే నువ్వు వేదనల ప్రారంభ దినాలలోనూ రాకడకు సమీపంలో ఉన్నావని గమనించుకుంటున్నావా ప్రియ సహోదరుడా? గుర్తించుకుంటున్నావా సహోదరి? అలా గుర్తించుకుంటే కనుక నువ్వు సిద్ధపడగలుగుతావు. వాక్యం చెప్పినట్లు జరుగుతున్నప్పుడు ఇంకా ఆ గుర్తులు నువ్వు కళ్ళారా చూసి, చెవులారా విని కూడా గ్రహింపు లేకుండా, ప్రభు ద్వారం దగ్గర ఉన్నాడు, సమీపంగా ఉన్నాడు, ఆయన వస్తానని చెప్పిన వాడు తప్పక వస్తాడు. ఆ వచ్చినప్పుడు జరిగే విపత్తి, ఆ కడబూర ధ్వని విన్నప్పుడు ఎత్తబడే గుంపులో నువ్వు లేకపోతే గనక, విడవబడితే గనక మహావేదనలకు ప్రారంభము. వేదనలో ఉండిపోతావు, ఇబ్బందులు పడతావు. అలాగే పాపంలో ఉండిపోతే, రక్షణ అనేది పొందకుండా ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడకపోతే ఆ నిత్య నరక పాలైపోతావు, యుగాలు వేతన పడతావు అని వాక్యాలు ఎన్నో విధాలుగా, ఎన్నో సంవత్సరాలుగా గింగురుమని నీ చెవులకు వినబడుతున్నప్పుడు ఇవన్నీ గ్రహించకుండా ఇంకా అనాలోచితంగా, నామకార్థంగా పాపంలోనే ఉంటూ లోకాశలు తీర్చుకుంటూ జీవిస్తే గనక, వాక్యానికి లోబడకుండా, వాక్యపు హెచ్చరికలు కట్టుబడకుండా, నమ్మదగిన వాక్యాన్ని నీ మనసులో చోటివ్వకుండా నిర్లక్ష్యం చేస్తే వాక్యం దూరం అయిపోద్ది. రాకడలో నీ స్థితి ఏమవుద్ది పరిశీలన చేసుకో. ఈ 8వ వచనంలో జనం మీదకి జనం వస్తుందని, రాజ్యం మీదకి రాజ్యం లేచునని, అక్కడక్కడ కరువులు, భూకంపాలు కలుగుతాయని, వేదనలకు ప్రారంభాలని ప్రభు చెప్తున్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో అరబిక్ కంట్రీల్లో యుద్ధ వాతావరణం మనం ఎంతగానో చూస్తున్నాం. గడిచిన దినాల్లో పాకిస్తాను, అలాగే శ్రీలంక, ఐథోపియా, ఈ ప్రాంతాలు ఎంతో కరువుతో, ఇప్పుడు కూడా అనేక ప్రాంతాలు కరువుతో ఉన్నాయి. నువ్వు ఉన్న స్థానంలో సమృద్ధి ఉండొచ్చు, నీకు అన్నీ ఉండొచ్చు, కానీ కరువులు, భూకంపాలు ఇవన్నీ జరుగుతున్నవి గనక వాక్యము చెప్పినట్లు వేదనల ప్రారంభ దినాల్లో ఉన్నావు. రక్షణ పొందు, మారు మనసు పొందు, బాప్తిసం పొంది ప్రభు ఎప్పుడొచ్చినా ఆయనతో వెళ్ళిపోవటానికి సిద్ధముగా ఉండు. అలా సిద్ధపడటానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయ సన్నిధి ఈ మాటలు ఆలకిస్తున్న అందరికీ అనుగ్రహింపబడును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, నీకు వందనాలు. గడిచిన దినాలని కృప చూపి రాత్రంతా సుఖనిద్రనిచ్చి, ఆయుష్ను పొడిగించి, నీ విలువైన మాటలతో మా దినచర్య ప్రారంభించే కృపనిచ్చావు. ఎందరూ ఆలకిస్తున్నారో, ఎందరు ఈ గ్రూప్లో ఉన్నారో, వారి దినచర్య వాక్య ప్రార్థనతోటి ప్రారంభిస్తున్నారో వారందరినీ కూడా సిద్ధపరచండి తండ్రి. ఒక్కరు నశించిపోకుండా అందరూ నువ్వు సిద్ధపరిచిన రాజ్య వారసులను చేయండి. బలహీనులైన వారిని బలపరచండి. ఆయా దేశాల్లో ఉన్న బిడ్డలందరి చుట్టూ నీకు ఆపుదల భద్రత ఉంచండి. నేటి దినం పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి నూతన సంవత్సర దయా కిరీటాలు ధరింపజేసి, నువ్వు అనుగ్రహించిన ఈ దినమంతట్లో కూడా నీ కృపాస అనేది మాకు తోడుగా ఉంచి చేయిపట్టి నడిపించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో నీ ప్రార్థనలు అడుగుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్.